వెల్కమ్ టు నీలు వ్లాగ్స్ తెలుగు ఛానల్కి. నేను ఈరోజు ఖమ్మంలో హవేలీ వెస్ట్ సైడ్ నుంచి ఈ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నానండి. స్పెషల్ బిర్యానీ, స్పెషల్ చికెన్ బిర్యానీ అనమాట. సో బర్డ్ ఫ్లూ వచ్చిన కాడ నుండి తినొద్దు అనేసి మా మమ్మీ తినివ్వట్లేదు. సో ఎట్ లాస్ట్ ఇంకా కావాల్సిందే అనేసి తెప్పించుకున్నాను. అండ్ బటర్ నాన్స్, స్పెషల్ చికెన్ బిర్యానీ అండ్ కర్రీ ఆర్డర్ చేశాను. సో నాకు ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టము కామెంట్లో చేయండి. అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అనమాట. ఇష్టం అంటే కుంభాలు తినేయటం కాదు, ఓకే తింటాను కొంచెం. ఇవన్నీ గ్రేవీస్ అవన్నీ ఉంటాయి కదా, రైతా అవన్నీ ఇచ్చారు. సో నానైతే నేను ఒక్కదాన్నే తెప్పించుకున్నాను. బటర్ నాన్కి ఇచ్చాను అండ్ బిర్యానీ విత్ ఎగ్. ఎంతమందికి బిర్యానీలో ఎగ్ ఇష్టమో కామెంట్ చేయండి, ఇష్టమైన వాళ్ళు. నాకైతే చాలా ఇష్టం. ఇంట్లో ఎన్ని గుడ్లు తిన్నా కానీ ఇట్లా బిర్యానీలో ఎగ్ వచ్చినప్పుడు ఆ ఎగ్ నాది అనేసి ఇంట్లో ఎంతమంది కజిన్స్తో కొట్టుకుంటారో కామెంట్స్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళైతే నాకే ఇచ్చేస్తారు, నాకు ఇష్టం అనేసి. సో కర్రీ కూడా బోన్లెస్ చికెన్ కర్రీ తీసుకున్నామండి. అండ్ చాలా బాగా వచ్చింది. అండ్ కర్రీస్ కానీ, బిర్యానీ కానీ, నాన్ కానీ చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఖమ్మంలో ఉండేవాళ్ళు ఈ రెస్టారెంట్లో ట్రై చేసుంటే వాళ్ళు కూడా నాకు ఒక కామెంట్ చేయండి. అండ్ బిర్యానీ లైక్ చేసేవాళ్ళు ఒక్క లైక్ చేయండి. టేస్ట్ అయితే సూపర్బ్ ఉందండి. నేనైతే ఈ ఖమ్మంకి ఎవరన్నా విజిట్ అవుతే మాత్రం హవేలీ ఉంటుంది అండ్ హవేలీ వెస్ట్ సైడ్ రెండు ఉంటాయన్నమాట. హవేలీ వాళ్ళకి సంబంధించినవే. రెండిట్లో బాగానే ఉంటుందండి ఫుడ్. ఒకసారి ఖమ్మం ఎవరన్నా విజిట్ అవుతే మాత్రం ఈ ఖమ్మంలో ఈ రెస్టారెంట్లో ట్రై చేయొచ్చు. టేస్ట్ ఉంటుంది ఫుడ్ అండ్ మనకి మంచిగా ఉంటుంది సర్వీసింగ్ కూడా. అండ్ ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను, బోన్లెస్. రైస్ సపరేట్ ఇచ్చారు అండ్ ఈ చిన్న దాంట్లో కర్రీ కూడా సపరేట్ ఇచ్చారు. నాకు అది బాగా నచ్చిందనమాట. రైస్లో కర్రీ వేస్తే ఆయిల్ అంతా కిందికి దిగేసి రైస్ అంతా ఇట్లా ఆయిలీ అవుతుంది కదా. సో ఇలా సపరేట్గా పెట్టడం వల్ల మెయిన్గా ఇట్లా ఇంటికి పార్సెల్ కట్టించుకున్న వాళ్ళకి మాత్రం చాలా బెటర్ ఆప్షన్ అండి. ఇట్లా పంపించడం నాకు బాగా నచ్చింది. మీ అందరికీ ఎంతమందికి ఇట్లా ఇష్టమో చెప్పండి. నాకైతే ఫుడ్లోనే ఆయిల్ అంతా అవుతే తినాలనిపించదు. సో ఇట్లా సపరేట్గా పెట్టడం వల్ల నాకైతే ఇంకా బాగా నచ్చింది. అండ్ క్వాంటిటీ ఆల్సో గుడ్ అండి, పర్లేదు బాగానే ఇచ్చారు. 2 మనుషులకైతే సరిపోతుంది. నేను సింగిలే తీసుకున్నాను, ఎందుకంటే నేను అన్నయ్యకనే తీసుకున్నాను అనమాట. మమ్మీ డాడీ వద్దన్నారు, వాళ్ళు కర్రీ కొంచెం వేసుకున్నారు అంతే. సో మేమిద్దరమే తీసుకున్నాము. సో ఇలా ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్బ్ ఉంటుందండి. అండ్ నాకొకటి అన్నయ్యకి ఒకటి పెట్టేసుకున్నాను నేను. సో ఎంతమందికి చికెన్ బిర్యానీ ఇష్టమో, ఈ చికెన్ లవర్స్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక్క లైక్ చేయండి. ఖమ్మంలో ఇంకా ఎక్కడ బాగుంటుంది ఫుడ్ అనేది కూడా నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. అండ్ నేను ట్రై చేస్తాను. ఈ మధ్య ట్రై చేస్తున్నాను కొత్త ఐటమ్స్. నేనంత ఫుడ్డీని కాదు, ఇంట్లో అమ్మ ఏది వండితే అదే ఇష్టంగా తింటాను. రెస్టారెంట్లో అంటే ఎక్కువ చికెన్ బిర్యానీ ఇవే ఆర్డర్ చేసుకుంటాను. ప్రాన్స్ బిర్యానీ ఒకటి, మటన్ బిర్యానీ అయితే ఎప్పుడు చేయనియ్యరు మమ్మీ, వద్దు ఇంట్లోనే చేసుకుందామంటారు. సో ఎంతమందికి ఇంకా మంచి ఐటమ్స్ ఎక్కడున్నాయో చెప్పండి. నేను దాదాపు అన్ని ఇలా ఐటమ్స్ ఏమన్నా నచ్చినవి ఉంటే నేను ఇలా షేర్ చేస్తూ ఉంటాను. కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి తెప్పించుకొని తినండి. టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అండ్ అవుట్ ఆఫ్ ఖమ్మం ఉన్న వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా బెస్ట్ రెస్టారెంట్ కావాలి అనుకుంటే పింక్ చేయొచ్చు. ఇక్కడైతే చాలా బాగుందండి హవేలీ వెస్ట్ సైడ్లో మాత్రం. కావాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడన్నా ఖమ్మం విజిట్ అవుతే మాత్రం తప్పకుండా ఈ హోటల్లో తినడానికి ట్రై చేయండి. ఈ రెస్టారెంట్లో చాలా బాగుంది అండ్ టేస్టీగా కూడా ఉంది. అండ్
ముక్క కూడా చాలా స్మూత్గా చాలా బాగుందన్నమాట. నాకైతే అంత బాగుంది. నేను 95% ఇస్తాను. ఎందుకు అంటే కొంచెం స్పైసీ ఉంది, నేను అంత స్పైసీ తినలేవను. సో కొంచెం స్పైస్ ఎక్కువైనట్లు అనిపించింది. బట్ స్పైస్ తినే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా. నేను అంత ఫుడ్డీని కాదండి, కొంచెం తింటాను. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకున్నంత కూడా నేను తింటానో లేదో తెలీదు. లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను. బట్ సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం నాకు అంత కావాలి ఇంత కావాలంటాను. బట్ అంత తినను. సో తినకపోయినా ఒళ్ళు వచ్చేస్తుంది. ఓకే అండి, మీ అందరికీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నీలు వ్లాగ్స్లో ఇలానే ఎవ్రీ టైము మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి. అండ్ చూడండి, ఎగ్ కూడా నేనే వేసేసుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.